పిల్లల హాస్పిటల్ హుజూరాబాద్ పట్టణంలో ఏకైక 24 గంటల వైద్య సేవలు అందించే ఆధునిక పిల్లల హాస్పిటల్. మా హాస్పిటల్ నందు లభించు వైద్య సేవలు. స్థలము కన్యకా పరమేశ్వరి గుడి ఎదురుగా, జమ్మికుంట రోడ్, హుజూరాబాద్. మీ బిడ్డ ఆరోగ్య భద్రతకు సంప్రదించండి. విజేత పిల్లల హాస్పిటల్, కన్యకా పరమేశ్వరి గుడి ఎదురుగా, జమ్మికుంట రోడ్, హుజూరాబాద్. శ్రీరాములపల్లి గ్రామ ప్రజలను చల్లంగా చూడు తల్లి అని ముద్రాజు కులస్తులు అంగరంగ వైభవంగా పెద్దమ్మ తల్లికి బోనాలను సమర్పించి వన భోజనాలు నిర్వహించారు. ఇల్లంతకుంట మండలం శ్రీరాములపల్లి గ్రామ ప్రజలను చల్లంగా చూడు తల్లి అని ముద్రాజు కులస్తులు అంగరంగ వైభవంగా పెద్దమ్మ తల్లికి బోనాలను సమర్పించి వన భోజనాలకు వెళ్లారు. ప్రతి సంవత్సరం జరుపుకునే ఉత్సవాలలో భాగంగా మండలంలోని శ్రీరాములపల్లి గ్రామానికి చెందిన ముద్రాజు కులస్తులు పెద్దమ్మ తల్లి బోనాల జాతరను కన్నుల పండుగగా నిర్వహించి వన భోజనాలు చేసుకున్నారు. ఈ సందర్భంగా ప్రతి ఇంటి నుంచి పెద్దమ్మ తల్లి బోనాలను తీసుకొని వచ్చి పెద్ద మొత్తంలో మహిళలు డప్పు చప్పుళ్ల మధ్య నృత్యాలు చేస్తూ గ్రామ పురవీధుల గుండా ఊరేగింపు నిర్వహించి మొదటగా పోచమ్మ తల్లికి మొక్కులు చెల్లించుకున్నారు. అనంతరం పెద్దమ్మ తల్లికి బోనాలను సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ ప్రతి సంవత్సరం మాదిరిగానే శ్రీరాములపల్లి గ్రామ ముద్రాజు కులస్తుల ఆధ్వర్యంలో ఈ రోజు పెద్దమ్మ తల్లికి బోనాలు సమర్పించడం జరిగిందని, గత సంవత్సరం 20 లక్షల రూపాయలతో పెద్దమ్మ తల్లి ఆలయాన్ని నిర్మించుకోవడం జరిగిందని, ఆ పెద్దమ్మ తల్లి కృపా కటాక్షాలు శ్రీరాములపల్లి గ్రామ ప్రజలపై ఉండి సమృద్ధిగా వర్షాలు కురిసి చెరువుల కుంటలు నిండుకుండలా ఉండి మత్స్య సంపద పెరిగి మత్స్యకారులకు లాభం కలగాలని, గ్రామంలోని పాడి పంట గొడ్డు గోద చల్లగా ఉండి గ్రామ ప్రజలు సుఖ సంతోషాలతో సుభిక్షంగా ఉండాలని ఆ పెద్దమ్మ తల్లిని కోరుకుంటూ మొక్కులు చెల్లించుకున్నారు. ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ దీపరబోయిన మొగిలి, అధ్యక్షులు రామస్వామి, ఉపాధ్యక్షులు సమ్మయ్య, కుల పెద్దలు స్వామి వీరస్వామి, సారయ్య, శ్రీరాములపల్లి గ్రామ ముద్రాజు కులస్తులతో పాటు గ్రామ ప్రజలు పాల్గొన్నారు. పల్లి గ్రామంలోని మత్స్య పారిశ్రామిక సంఘం ఆధ్వర్యంలో పెద్దమ్మ తల్లి బోనాలు ఘనంగా జరుపుకోవడం జరుగుతుంది. మన గ్రామంలోని ప్రజలు ఆయురారోగ్యాలు అష్టైశ్వర్యాలు కలగాలని ఆ భగవంతుని కోరుకుంటున్నాను. ముఖ్యంగా మన గ్రామంలోని పెద్దమ్మ తల్లి అంటేనే ఒక నిజమైన నికృష్టమైన దేవత అని అందరూ కోరుకుంటున్నారు. కాబట్టి గ్రామంలోని పెద్దలు మేధావులు అందరూ కలిసి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసినందుకు అందరికీ కృతజ్ఞతలు. ఇల్లంతకుంట శ్రీరాములపల్లి ముద్రాజు సంఘం ఆధ్వర్యంలో ఈరోజు బోనాలు వనభోజనాల కార్యక్రమంలో భాగంగా ఈరోజు శ్రీరాములపల్లి గ్రామంలో జరపడం జరుగుతుంది. ఇది మంచి వర్షాలు కురిసి పంటలు బాగా వండాలని చెప్పేసి పెద్దమ్మ తల్లికి ప్రతి ఏటా మేము ఘనంగా నివాళులు అర్పిస్తాం. దేవునికి నైవేద్యం పెట్టి కార్యక్రమం చేస్తాం. దాంతో పంటలు బాగా పండుతాయి, వ్యవసాయం మంచిగా వండి అందరూ బాగుండాలని చెప్పేసి పెద్దమ్మ తల్లికి మా ముద్రాజు సంఘం తరఫున మేము ప్రతి ఏటా మంచి ఘనంగా కార్యక్రమం నిర్వహిస్తాం. శ్రీరామక సంఘం ఇల్లంతకుంట మరియు శ్రీరాములపల్లె ఉమ్మడిగా నిర్వహించిన ఘనమైన పెద్దమ్మ తల్లి జాతరను అందరూ విజయవంతం చేసినందుకు కృతజ్ఞతలు. దాంతోపాటు ఇక్కడ పెద్దమ్మ తల్లి నిర్వహించిన ప్రతి మరుసటి రోజే వర్షం పడడం ఇది ఆనవాయితీగా వస్తుంది. కాబట్టి అందరూ సుభిక్షంగా ఉండాలని కోరుకోవడం జరిగింది. దీంతో పాటు ఈ వారం రోజుల్నే మా కుంటలు కానీ చెర్లు కానీ మత్తళ్ళు దూకుతాయని మేము ఆశిస్తున్నాం.